అండి ఈ రోజు అయితే మా ఊరి జాతర కాదండి, ఏరియా జాతర అన్నమాట. ఇంకా పిల్లలు ఎవరు లేరు, ఏం చేసుకుంటాంలే, పిల్లలు వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకున్నాను. కానీ ఎప్పటి పని అప్పుడు అయిపోవాలి. అప్పుడు సిచ్యువేషన్ ఎట్లుంటుందో అమ్మవారికి అయితే ఖచ్చితంగా ప్రతిసారి కూడా మేమైతే పొంగల్ పెట్టి చీర పెట్టుకొచ్చుకుంటామని మొక్కుంటాం అన్నమాట. సర్లే ఏదైతే అదయింది, పెట్టేసుకుందాం అన్నట్లు. ఇంగో నేను ముందే ఫిక్స్ అయిపోయింటే అన్ని రెడీ చేసి పెట్టుకునేదాన్నండి. ఇంక పాపకు ఫోన్ చేశాను అనమాట. తను తీయలేదు. ఇంక బాబుకు ఫోన్ చేసి, నాన్న పాలు, పెరుగు, పెసరపప్పు, బెల్లము ఇవి కొద్దిగా ఆర్డర్ పెట్టమ్మా అంటే ఇంక పెట్టాడు. కొబ్బరికాయ నేను చెప్పడం మర్చిపోయాను, తను పెట్టడం మర్చిపోయాడు. సరేలే ఇంక గుడి దగ్గర తీసుకున్నాంలే అనుకుంటే మళ్ళీ మా అమ్మ ఫోన్ చేసింది అనమాట. ఏ మమ్మీ 2 సార్లు ఫోన్ చేసావు, ఏమమ్మా ఫోన్ తీయలేదని. ఇంకా సర్లే ఏవైనా మర్చిపోయింటే పెడతాను చెప్పమ్మా అంటే, ఇంక కొబ్బరికాయ, అరటిపళ్ళు, ఇంకా సామాన్ తోముకునే సోపులు అయిపోయినండి చూడండి. ఈ విధంగా పెట్టేస్తుంది. ఏది పెట్టినా కూడా ఇంకా శనగ్గింజలు ఏదో కొద్దిగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ పెట్టింది అనమాట. నేను ఇంక అన్ని రెడీ చేసేసుకొని పొంగల్ అయితే చాలా బాగా వచ్చిందండి. పొంగల్ ఎప్పుడు కానీ బాగా మగ్గాలండి. పెసరపప్పు ఇక్కడ ఇది చెప్పడం మర్చిపోయినాను. ఫస్ట్ బియ్యం నానబెట్టేసి పెసరపప్పు నానలేదనుకోండి, ఒకేసారి రెండు నానబెడితే ఉడికిపోతాయండి. కొద్దిగా బియ్యం నానిపోయిన తర్వాత పెసరపప్పు వేస్తే అస్సలు ఉడకదు. అట్లాంటప్పుడు సపరేట్ గా ఉడకబెట్టుకుంటే ఇంకా మనం పాలు, పెసరపప్పు, బెల్లం అన్ని ఒకేసారి వేసేయచ్చు అనమాట. లేకంటే గింజలు గింజలుగా ఉంటుంది. ఇది కూడా గమనించుకోవాలా. మాకు మళ్ళీ వస్తువులు వచ్చేసరికి కొద్ది లేట్ అయింది కాబట్టి నేను పక్కన ఉడకబెట్టుకొని వేసుకున్నాను అనమాట. ఈ విధంగా కూడా వేసేసుకోవచ్చు, మంచిగా ఉంటది. ఇంక ఇవన్నీ రెడీ చేసి ఇంక మేమైతే ఇంకా మా ఆయన నేను గుడికి వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టుకొని దర్శనం చేసుకొని వచ్చేసామండి. చాలా రష్ ఉంది అక్కడ. వీడియో తీయడానికి కూడా కుదరలేదండి నాకు. లాస్ట్ టైం అయితే మంచిగా తీసుకున్నాం. 3-4 షాట్ల వరకు తీసిందనమాట మా అమ్మాయి. మంచి వ్యూస్ కూడా వచ్చాయి. ఈసారి ఇంక అట్లా కుదరలేదు. ప్రతిసారి కుదరదు కదండి, పిల్లలు ఇప్పుడు బయట ఉన్నారు. నాకు ఇంకా అంతంత మాత్రంగానే ఉందిలే అన్నట్లు ఏదో ఇంకా నైవేద్యం పెట్టుకుని అమ్మవారికి చీర, జాకెట్, పూలు అన్ని ఇచ్చేసి ఎప్పుడు ప్రతిసారి బ్లౌజ్ పీస్ కూడా ఇచ్చేస్తాను అనమాట. నేను అమ్మవారికి అయితేని అందరినీ చల్లగా చూడు తల్లి అని మొక్కుని వచ్చేసినాను. చాలా సేపు కూడా ఉండలేదండి అక్కడ. అసలు అంత ఓపిక కూడా లేదు. ఇంక ఇక్కడైతే చూడండి, నైట్ ఎగ్జాక్ట్లీ 3ంటికి అయితే మాకు ఇంకా అమ్మవారు ఊరేగింపు వస్తుందండి. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి 3 అయిందనమాట. ఎట్లయినా కానీ అమ్మవారిని చూడాలి అన్నట్టు మాకు వెనక వీధి నుండి వస్తుంది అనమాట. ఒకటే సౌండ్, డ్రమ్స్ సౌండ్. నేనైతే అక్కడ చేరేసి కూర్చొని అమ్మవారిని చూసి తర్వాత పడుకోవాలన్నట్టు ఒక 10-15 నిమిషాలు అక్కడే కూర్చొని ఇంక వెళ్ళి అమ్మవారిని చూసిన తర్వాత మళ్ళీ వచ్చి పడుకున్నాను అనమాట. ఈ విధంగా ఉంటుంది. పిల్లలు బయట ఉంటే ఇట్లుంటుందండి. కానీ జరిగే కార్యక్రమాలు అయితే ఆగవు కదా, అయిపోవాలి. ఓకే, ఉంటానండి.